కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సత్యసాయి జిల్లా ధర్మవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ధర్మవరం జైలు బయట టీడీపీ, బీజేపీ నేతలు దౌర్జన్యం చేశారు. జైల్లో వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించేందుకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెళ్లారు. అప్పటికే పెద్ద సంఖ్యలో వచ్చిన టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. ఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్ రమేష్ పై దాడి చేశారు టీడీపీ, బీజేపీ శ్రేణులు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీ నేతలు యత్నించారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి. చూస్తున్నాం ధర్మవరం నుంచి విజువల్స్ ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోందంతా. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? సాక్షి టీవీ రిపోర్టర్ పైన కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. శివారెడ్డి, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం సబ్ జైలుకు వచ్చారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అక్రమ కేసులు ఎవరైతే బనాయించి సబ్ జైల్లో రిమాండ్ అనుభవిస్తున్న వారిని పరామర్శించడం జరిగింది. అయితే సాధారణ కార్యక్రమం అయినప్పటికీ టీడీపీ, బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒకసారిగా పెద్ద సంఖ్యలో సబ్ జైలు వద్దకు తరలి వస్తుండగా దీన్ని చిత్రీకరిస్తున్నటువంటి సాక్షి రమేష్ పై దాడి చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకుడి పైన దాడి చేశారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి డ్రైవర్ పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇలా ముగ్గురు పైన ఏకకాలంలోనే దాడి చేయడం జరిగింది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే పోలీసుల చేతుల్లో ఉన్నటువంటి లాఠీలు తీసుకొని మరి టీడీపీ, బీజేపీ నేతలు ఒకసారిగా రెచ్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన దాడికి పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి ఇంకా కొనసాగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం సబ్ జైల్లోనే ఇంకా ఉన్నారు. బయట వందలాది మంది టీడీపీ, బీజేపీ శ్రేణులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేతిరెడ్డికి సంబంధించిన 3-4 వాహనాలని బీజేపీ, టీడీపీ నేతలు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం గొడవలన్నిటికీ మంత్రి సత్యకుమార్, పిఏ హరీష్ సారథ్యం వహిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ధర్మవరంలో ఉండకూడదు, తమను ఎవరు ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతోనే ఇట్లాంటి దాడులు చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే అప్రజాస్వామికమైన ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులు పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసుల ప్రేక్షక పాత్ర కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు మౌనించినప్పటికీ పోలీసులు మాత్రం ఇట్లాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పోలీసుల వైఫల్యం కారణంగానే హింస చెలరేగుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.